వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత అంశం సోమదేవ స్వామి. సోమదేవ స్వామి అంశం చూసినట్లయితే ఈ అంశం ద్వారా కూడా మనకు తెలిసే అద్భుతమైన తత్వం. సాయిబాబా త్రికాల జ్ఞాని, సాయిబాబా సర్వజ్ఞుడు. కారణం హరికానోబా విషయంలో కూడా బాబా సర్వజ్ఞతను ప్రదర్శించడం అనేది జరిగింది. అందుకే హరికానోబా చెప్పుల్ని సైతం హరికానోబా దగ్గరికే పంపించాడు బాబా. ఇక్కడ సోమదేవ స్వామి ద్వారా కూడా సర్వజ్ఞతను బాబా ఎలా చాటి చెప్పాడో చూడండి. సోమదేవ స్వామి 1906వ సంవత్సరంలో హిమాలయాలకు వెళ్ళాడు. కైలాస్ మానస్ సరోవర్. ఆయనకు ఒక అహంకారం, నేను గొప్ప సన్యాసిని, కైలాస్ మానస్ సరోవర్ యాత్ర చేసి వచ్చాను, గొప్పవాడిని, సాక్షాత్ శంకరుడి యొక్క ముద్దు బిడ్డని, శంకరుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడిని. ఈ భావనతో అతను ఉన్నాడు. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, షిరిడిలో సాయిబాబా అనే మహానుభావుడు ఉన్నాడయా, సాక్షాత్ శంకర స్వరూపమే ఆయన, మరి నువ్వు కైలాస్ మానస్ సరోవర్ దాకా వెళ్ళొచ్చావు కదా, ఈ మహానుభావుని కూడా దర్శించుకో. ఈయనకు ఉత్సాహం బయలుదేరింది. సరే ఒకసారి పోయి దర్శించుకుందాం అనుకున్నాడు. ప్రయాణం అయ్యాడు, షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చిన తర్వాత సరే మిగతా వాళ్ళతో కలిసి బాబా గురించి అడిగితే ద్వారకామాయ అక్కడ ఉందండి, ఒక మసీద్, అది అందులో ఉంటాడు ఆయన, వెళ్ళండి. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈయనకు అప్పుడే అనుమానం వచ్చింది, ఏమిటా ఇది. సరే నడుచుకుంటూ వెళ్ళి అలా తలెత్తేటప్పటికి ద్వారకామాయ పైన హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నంగా బాబా వంచిన 2 పతాకాలను చూడటం అనేది జరిగింది. అమ్మో, ఈయనెక్కడ పకీరయ్యా, ఈయన గురించి గొప్పగా చెప్తున్నారు అందరూ. జెండాలు పిచ్చింది ఈయనకి, జెండాలు పెట్టుకున్నాడు పైన. ఈ జెండాలు పెట్టుకున్నాడుతో నాకేంటి పని, నేను చూడను అన్నాడు సోమదేవ స్వామి. పక్కనే ఉన్నవాడు అన్నాడు, జెండాలకే మీరు ఇలా అయిపోతారు ఏమిటండి, పళ్ళకి గుర్రాలు ఉత్సవాలు ఇక్కడ ఇవన్నీ మామూలే. అమ్మో 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 అమ్మో, పళ్ళకిను గుర్రాలా, పళ్ళకి గుర్రాలు ఊరేగా అని ఈయన ఫకీరయ్యా, నిజమైన ఫకీర్ కాదు. కాబట్టి ఈయన దర్శనం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను వెళ్ళిపోతాను వెనక్కి అన్నప్పుడు పక్కవాడు నవ్వుతాడు. నవ్వి చెప్తాడు, పిచ్చివాడా వచ్చేసావు కదా, అయిపోయా, 2 అడుగులు వేస్తే ద్వారకమాయ లోపలికి పోతావు. సరే ఎలాగొచ్చావు కదా, నీకు ఇష్టం లేకపోతే లేకపోయిందిలే, ఒక్కసారి ఆయన చూసేసి వెళ్ళిపో అనగానే ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. సోమదేవ స్వామి ద్వారకామాయలోకి వెళ్ళి బాబాని చూడగానే ఒక క్షణం నిశ్చేష్టుడవటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ విధంగా ఉండేవాడు బాబా. నిజమైన ఫకీర్కి అద్భుతమైనటువంటి ఉదాహరణ షిరిడి సాయిబాబా. ఆయన చూసేటప్పటికి సోమదేవ స్వామికి మనసులో అనిపించింది, ఏంటి ఈయన ఇలా ఉన్నాడు, అమ్మో ఇంకా ఈయన కిరీటాలు పెద్ద పెద్ద బట్టలు వేసుకుని కూర్చుంటాడేమో అనుకున్నానే, ఈయన మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన వస్త్రం, ఇలా ఉన్నాడా అని చెప్పి దగ్గరికి వెళ్ళేటప్పటికీ బాబా సోమదేవ స్వామి చూసి అన్నట్ట, నా దగ్గరికి ఎందుకు వచ్చావురా, నాకు జెండాలు, గుర్రాలు, పల్లకీలు ఇవన్నీ ఉంటాయిరా, నేను నిజమైన ఫకీర్ని కాదేమో, నాకెందుకు నమస్కరిస్తున్నావు. ఎప్పుడైతే బాబాయ్ మాట అన్నాడో సోమదేవ స్వామి ఇంకా రియాక్ట్ అయిపోయాడు. అమ్మో అమ్మో, నిజంగా మహానుభావుడే, ఎంత అపోహపడ్డా నేను అనవసరంగా, అదే ఈయన్ని చూడకుండా వెళ్ళిపోతేనా జీవితాంతం పశ్చాత్తాపడవలసి వచ్చేది అని చెప్పి బాబా పాదాల మీద పడి, బాబా నా అజ్ఞానాన్ని మన్నించు బాబా, దయచేసి నన్ను క్షమించు అని బాబాకు నమస్కరించినప్పుడు సోమదేవ స్వామికి బాబా అద్భుతమైనటువంటి అనుభూతిని అందించడం అనేది జరిగిందట. జై బలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.